నువ్వు దేవుని కోసం శ్రమ పడితే, దేవుని కోసం నష్టపోతే, దేవుని కోసం కష్టపోతే, దేవుని కోసం ప్రాణం పెడితే దేవుడు సంతోషపడతాడు. కానీ నీ కోసమని దేవుడిని పక్కన పెట్టి నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన విశ్వాసం, నీకు వచ్చిన పరిశుద్ధత, నీకు ఇచ్చిన ప్రార్థన, నీకు ఇచ్చిన భక్తి, నీకు ఇచ్చిన సన్నిధి, నీకు ఇచ్చిన ఉపవాసపు అనుభవాలు ఇవన్నీ అమ్మి వేసుకుంటే, ఏశావులాగా ఒక్క పూట కోటి కోసం అన్నట్టు అమ్మి వేసుకుంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు సుమా. ప్రభుతో గడిపే భాగ్యాన్ని పోగొట్టుకుంటావు సుమా. దేవుని రాజ్యంలో అడుగుపెట్టే భాగ్యాన్ని పోగొట్టుకుంటావు సుమా. దేవుని రాజ్యం కావాలా? ఈ లోకంలో అన్నీ కావాలా? అన్నీ కావాలంటే దేవుని రాజ్యం ఉండదు. నా దేవుడే కావాలనుకుంటే ఏమి లేకపోయినా పర్వాలేదు. మరణమైన, జీవమైన, కరువైన, వస్త్రహీనత అయిన, అవమానాలైన, నిందలైన, హేళనలైన పర్వాలేదు. ఐ యామ్ రెడీ.